హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పోషికాస్ అఫీషియల్. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ అయిన చింత చిగురు ఆకుతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చింత చిగురు అంటే నువ్వు వింటుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. అలాగే ఈ ఆకు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది దొరకడం కూడా చాలా కష్టం కదండి. ఇయర్లీ వన్స్ మాత్రమే మనకి అందుబాటులో ఉంటుంది. అందుకోసం మనం చింత చిగురు తెల్లదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. రెండు రకాలు ఉంటాయి కదా, ఎర్రగా ఉండే ఆకు మరి తెల్లగా ఉండే ఆకు కూడా ఉంటాయి. ఇలా తెల్లగా ఉండే ఆకులో అయితే పులుపు బాగా ఉంటుంది, టేస్ట్ కూడా చారు చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని ఫస్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకుందాం. తర్వాత కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకుందామండి. వేసుకొని నీళ్ళేసి బాగా దుమ్ము ఉంటుంది కదా, అందుకోసం నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని కూడా వేసుకుందామండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడినే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది చింత చిగురు పప్పు అంటే. అలాగే సరిపడా ఉప్పు, మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఆల్రెడీ చింత చిగురులో పులుపు ఉంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, వంకాయ అండి. కన్ఫామ్గా వంకాయ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. అందుకోసం 1 లేదా 2 వంకాయల్ని కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత కాస్త ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇంకాస్త వాటర్ యాడ్ చేయాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా చూసుకోవాలి. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూడండి, దీన్ని అంతా స్మాష్ చేసుకోవాలి. పప్పు గిత్తి ఉంటే పప్పు గిత్తితో ఇలా కూడా బాగా స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. 1 కడాయి పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని కాస్త వేడెక్కినాక ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఇది కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పప్పుని, ఈ పప్పుని అంతటిని వేసేసుకుందాం. ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి కలిపితే మన చింత చిగురు పప్పు టేస్టీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మనం ముద్దలోకి, రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పోషిక అఫీషియల్.